ఇక హార్లిక్స్ వంతు హెల్త్ డ్రింక్ కాదు. దశాబ్దాల తరబడి నిజమని నమ్మిన విషయాలు నిజం కావని, అసలు నిజం ఫలానా అన్న విషయం వెలుగు చూడటంపై విస్మయం వ్యక్తమవుతుంది. హెల్త్ డ్రింక్ పేరున్న బోర్న్విటా అది కాదన్న విషయం తేలిన వేళ తాజాగా కోట్లాది మందికి హెల్త్ డ్రింక్ సుపరిచితమైన హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదన్న విషయాన్ని తాజాగా సదరు కంపెనీ తేల్చేసింది. ఇప్పటి వరకు సదరు కంపెనీ సైతం హార్లిక్స్ ను హెల్త్ డ్రింక్ పేర్కొనటం గమనార్హం. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ లో డైరీ ఉత్పత్తులను లేబులింగ్ చేయకూడదని తేల్చింది. తృణ ధాన్యాలతో కూడిన పాల ఉత్పత్తులు, ఆరెంజ్ లైమ్ వంటి ఫ్లేవర్లతో ఉన్న హెల్త్ డ్రింక్స్ కేటగిరీలు వినియోగదారుల్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొంది. అంతేకాదు ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవద్దంటూ కేంద్రం తన మార్గదర్శకాలతో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని సంస్థలు తమ ఉత్పత్తుల లేబులింగ్ లో మార్పులు చేయటం షురూ చేశాయి. ఏదైనా సంస్థ తమ ఉత్పత్తులపై కామెంట్ చేయటం ద్వారా జరిగే డ్యామేజ్ కంటే ముందే తమను తాము మార్చుకోవాలన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇందులో భాగంగా హార్లిక్స్ తన లేబులింగ్ లో మార్పులు చేసింది. వినియోగదారులు వస్తు ఉత్పత్తులలో దిగ్గజంగా పేరున్న హిందుస్థాన్ యూనిలివర్ తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్ మీద కీలక మార్పులు చేసింది. గతంలో హెల్త్ ఫుడ్ డ్రింక్స్ కేటగిరీలో ఉన్న హార్లిక్స్ ను ఫంక్షనల్ న్యూట్రిషన్ గా డ్రింక్స్ కేటగిరీలోకి మార్పులు చేసింది. ఈ మార్పునకు కారణం కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇటీవల జారీ చేసిన ఆదేశాలతోనే తాజా మార్పుల చోటు చేసుకున్నాయి. హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి డ్రింక్స్, పానీయాలను తొలగించాలని పేర్కొంది. మరింతకాలం జరిగిందేంటి? హెల్త్ డ్రింక్స్ అన్న పేరుతో కంపెనీలు అమ్మేసిన వైనం విస్మయానికి గురి చేస్తున్న పరిస్థితి. రాబోయే రోజుల్లో ఇలాంటి లీలలెన్నో వెలుగు చూస్తాయా?